హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైక్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలనైతే ఆర్పారు. అగ్ని ప్రమాదంతో మలక్పేట్ దిల్సుఖ్ నగర్ మధ్య కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగతో అక్కడి నుండి వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే బైక్లు దగ్ధమవడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక్కసారిగా అక్కడ పార్క్ చేసిన బైక్లకు మంటలు అంటుకోవడంతో ఆ పక్కనే ఉన్న వరుసగా పార్క్ చేసిన 4 బైక్లు దగ్ధమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్లవి. ఆ బైక్లు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పూర్తిగా అక్కడున్న 4 బైక్లు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అయితే ఒక్కసారిగా బైకులకి మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. అది మెయిన్ రోడ్, పైగా అక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతం. మలక్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ కి వెళ్లే రోడ్ అది. అక్కడే ఒక్కసారిగా బైకులకి మంటలు అంటుకోవడంతో అక్కడ పక్క నుండి ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు, భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు బైక్స్ అలా కాలిపోతున్నాయో వాళ్ళకి అర్థం కాక కొంత భయాందోళనకి గురయ్యారు. ఎందుకంటే ఈ పార్కింగ్ ప్లేస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అక్కడ ఏమన్నా మరిన్ని వాహనాలకు నిప్పంటుకునే అవకాశం ఉందన్న భయంతో వాహనదారులు కొంత భయభ్రాంతులకు గురయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ అగ్నిమాపక కీలని అక్కడైతే కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది, కానీ అసలు కారణం ఏంటి? అంటే మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద ఇది నో పార్కింగ్ జోన్గా ఉంది. పదే పదే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకపోవడంతో ఇక్కడే బైక్లు పార్క్ చేయడంతో కూడా కొంత ఇక్కడ ఈ బైక్ ఓనర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మధ్య కొద్ది రోజులుగా గొడవ జరుగుతూ వస్తుంది. సో ఇదే క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పెట్రోల్తో బైక్లను తగలబెట్టిన ఆనవాళ్లను గుర్తించారు. మొదట ఇక్కడ బ్యాటరీ బైక్తో ఇదంతా జరిగిందని పోలీసులు భావించారు. కానీ ఎప్పుడైతే ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని పరిశీలించిన తర్వాత దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా ఇక్కడ ఎవరైతే ఈ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారో ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తుల్ని గుర్తించేందుకు గాను ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. మనం చూస్తే ఇది మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద ఎదురుగా లిఫ్ట్ ఉంది. ఎదురుగా ఈ లిఫ్ట్ ఇది పూర్తిగా మెట్రోకి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేస్. సో ఇక్కడ బైక్లు పార్క్ చేయదని, ఎందుకంటే పక్కనే ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ బైక్లు పార్క్ చేయడం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఇక్కడ పార్క్ చేయదనేది కూడా మెట్రో సెక్యూరిటీ సిబ్బంది పదే పదే ఇక్కడ బైకర్లకు వారిస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళు అవన్నీ వినకపోవడంతో ఇక్కడే చాలామంది బైక్లు పార్క్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడినా కానీ కూడా కొంత బైక్స్కి సెక్యూర్గా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడ బైక్లను పార్క్ చేసి వెళ్తున్నారు. సో రెగ్యులర్గా ఇక్కడ బైక్ సంబంధించిన ఓనర్లతో పాటు ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య గొడవ జరుగుతుంది. సో ఇదే క్రమంలో ఈ బైక్లన్నీ తగలబడ్డం వెనుక కూడా ఒక కుట్ర కోణం ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే తగలబెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించేందుకు గాను ప్రస్తుతం పోలీసులు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరి ఇంటెన్షన్, ఎందుకంటే దాదాపు 6 బైక్లు కూడా ఈ ప్రమాదంలో పూర్తి తగలబడ్డాయి. కాబట్టి ఎవరు ఇదంతా కూడా చేశారు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ప్రమేయం ఉందా, లేదంటే బయట వ్యక్తులు ఎవరైనా ఇది చేశారా, ఎందుకు పోలీసులకి ప్రాథమికంగా ఏమైనా క్లూస్ దొరికాయా? మొత్తం కూడా కాల్చాల్సిన పరిస్థితి. అంటే పోలీసులు మాత్రం ఇక్కడ బ్యాటరీ బైక్తో ఈ ప్రమాదం జరగలేనట్టుగా గుర్తించారు. కొన్ని పెట్రోల్కి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. ఇక్కడ 6 బైక్లను కూడా పెట్రోల్ పోసి నిప్పెట్టించినటువంటి ఆనవాళ్లను పోలీసులు గుర్తించిన తర్వాతనే దీని వెనుక ఒక కుట్ర కోణం ఉందనేది కూడా గుర్తించారు. మొదటగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ బ్యాటరీ బైక్ ద్వారానే కూడా ఈ ప్రమాదం జరిగిందని భావించారు. కానీ ఇది బ్యాటరీ బైక్ వల్ల జరగలేదు. ఇది పూర్తిగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఒక ఆకతాయిలు చేసినటువంటి పనిగానే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఎవరు వచ్చి ఈ బైక్లను తగలబెట్టారు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన పాత్ర పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఘటన జరిగినటువంటి క్రమంలో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో సీసీ కెమెరా లేనప్పటికీ మాత్రం మనం చూస్తే మెట్రో ఎదురుగా ఇక్కడ చూస్తున్నటువంటి ఆ లిఫ్ట్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఆ సమయంలో కొంతమంది ఆటోకి సంబంధించిన డ్రైవర్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి సో వారిని కూడా ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది కుట్రకోణంతో జరిగింది, ఉద్దేశపూర్వకంగా ఈ బైక్లు తగలబెట్టారు. కాబట్టి తగలబెట్టిన వ్యక్తుల్ని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎస్ రంజిత్, సో
పక్కనున్న బ్యాటరీ బైక్ పార్క్ చేయడం వల్ల కాదు, కావాలని దీనిలో కుట్రకోణం ఉంది, కావాలని పెట్రోల్ పోసి నిప్పంటించారన్న విషయంపై పోలీసులకి ఒక క్లూ దొరకడంతో ఈ కుట్రకోణాన్ని ఛేదించబోతున్నారు పోలీసులు. మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది అగ్ని ప్రమాదం. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైక్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు. అయితే ముందు అక్కడ పార్క్ చేసిన బైక్ లో బ్యాటరీ ఇష్యూ వల్ల అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయనుకున్నారు. కానీ ఇదొక కుట్ర కోణం అని తెలుస్తోంది. ఎందుకంటే పోలీసులకి ఒక ప్రాథమికంగా ఒక క్లూ అందుతోంది. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారన్న విషయంపై ఒక క్లూ దొరికింది. సో ఈ కుట్ర కోణాన్ని ఛేదించబోతున్నారు పోలీసులు.